ఆశ్చర్యాన్ని ఇది నిజమా అని ఆలోచింపచేసే ఒక మాట. దేవునికి ఎంత శక్తి ఉందో నీ నాలుక లోపట, నా నాలుక లోపట అంత శక్తిని దేవుడు ఉంచాడు. దేవునికి ఎంత శక్తి ఉందో అంత శక్తి నాలుక లోపట ఉంచాడా? ఎస్. వాక్యంలో మనం చూస్తాం, జీవ మరణములు నాలుక వశం. దేని వశం? జీవమైన మరణమైన ఎవరి వశంలో ఉందాయి అంటే నీ నాలుక వశంలో ఉంది అంటాడు. బైబిల్లో చూస్తాం కదా, మరణమును తప్పించుట నాలుక వశం. ఎవరో మనిషి మరణమును తప్పించుట యెహోవా వశం. జీవమరణాలు దేవుని వశం అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. ఆ రెండిటిని మనం సరిపోలిస్తే దేవునికి ఎంత శక్తి ఉందో దేవుని చేతి పని అయిన నీ నాలుకలో కూడా అంత శక్తిని దేవుడు ఉంచాడు. అందుకనే ఎప్పుడూ చెప్తా కదా, తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. పొదుపుగా మాట్లాడు, అదుపులో మాట్లాడు. ఏది మాట్లాడినా శ్రేష్టమైన మాటలే మాట్లాడు. ఒక్కసారి నీ నోట నుంచి మాట డెలివరీ అయిందంటే నష్టం కలిగిన ఆ మాట తప్పకుండా దాన్ని పాటించే వ్యక్తులుగా మనం బ్రతుకుదాము గాక. కొన్నిసార్లు మనుషులుగా కొన్ని మాటలు ఇస్తాం, మాట్లాడతాం. అది చేస్తా, ఇది చేస్తా, అలా బ్రతుకుతా, ఇలా బ్రతుకుతా అని మాటిచ్చి కొన్నిసార్లు మాటలు తప్పిపోతాం. ఒరే బాబు, మొన్న ఇట్లా మాటిచ్చావు కదా, మరలా ఎందుకు తప్పిపోయావు అని అన్నాం అనుకోండి, మాటిచ్చినంత మాత్రాన మాట మీద నిలవబడాలా? ఏదో ఉత్తుటి కన్నా ఎట్లా అన్నాడంట? ఎన్నిసార్లు అని ఉంటారు ఈ మాట మీరు? అన్న ఏదో ఉత్తితి కన్నా, మాట ఇచ్చినంత మాత్రాన మాట మీద నిలవబడాలా అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. దైవజనమా, నోటి మాట నీ జీవితాన్ని శాసిస్తుంది, నీ బ్రతుకును ప్రభావితం చేస్తుంది. ప్రసంగిలో ఒక మాట రాసింది, నీ నోటి మాటల వలన నీ దేహమునకు శిక్ష కలుగునీయుకుము అని రాసి ఉంటుంది. మాట్లాడండి ఒకసారి నాతో కలిసి. నీ నోటి మాట వలన నీ దేహమునకు శిక్ష కలుగనివ్వకుము. దేహానికి దేన్ని బట్టి శిక్ష కలుగుతుందట? రక్షణ దేన్ని బట్టి కలుగుతుందట? మేలు దేన్ని బట్టి కలుగుతుందట? కీడు దేన్ని బట్టి కలుగుతుందట? లాభం దేన్ని బట్టి కలుగుతుందట? మాట్లాడాలి. నష్టం దేన్ని బట్టి కలుగుతుందట? ఏంటి? నోటి మాట వలన దేహానికి శిక్ష కలిగిద్దా? ఎస్. నోటి మాట వలన దేహానికి మేలు కలిగిద్దా? వాక్యం అదే చెప్తుంది. ఒక అద్భుతమైన భయకంపితమైన నాలుకను భద్రపరుచుకునే ఒక సంఘటన పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. అది దావీదు రాజుగా పరిపాలన చేస్తున్న దినాలు. అప్పటికి అనేక సంవత్సరాల నుండి దావీదు రాజుగా పరిపాలన చేస్తూ ఉంటే, దావీదు పరిపాలనలో 3 సంవత్సరాల పాటు విడవకుండా కరువు, ఆకాశపు వాకిళ్ళు మూయబడ్డాయి, వర్షం లేదు, చినుకు లేదు, పంటలు పండట్లా, భయంకరమైన కరువు కాటకాల మధ్యలో దేశం చిక్కుకొని ఉంది. దావీదుకి అర్థం కాల, నేనేమైనా తప్పు చేశానా? లేదే. దినానికి వచ్చి 3 మార్లు ప్రార్థిస్తున్నాను, 7 మార్లు స్తుతిస్తున్నాను, దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తున్నాను. నా మట్టుకు నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నా, ఎందుకు ఈ కరువు? దావీదుకు అర్థం కాల. అప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట, సమూయేలు 2వ గ్రంథం. అన్న అందరూ చూడాలి, బైబిల్ తెరిచి. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం చూడండి ఒకసారి. 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు. తర్వాత మీరు చూడండి, మనం చదవబోయే ధ్యానించబోయే అంశం ఈ 14 వచనాల్లో ఉంటుంది. అవసరమైన మాటల వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా
ఎలాగు సెలవిచ్చెను. సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. తలపైకి ఎత్తుతారా? చిన్న మాటలు ప్రక్కన పెట్టు. ఈ స్థలం మనకు నేర్పే ఒక ఆలోచించే పాఠం ఏంటంటే, కరువు కలిగినప్పుడు కూర్చొని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, దేవా ఈ కరువు ఎందుకు కలిగింది? నేను ఎక్కడైనా తప్పిపోయానా? నా ప్రజలు ఏమైనా తప్పిపోయారా? దేన్ని బట్టి ఈ కరువు కలుగుతుందని దావీదు దేవుని సన్నిధిలో అడిగినట్లుగా, చెల్లి తమ్ముడా, జీవితంలో ఎప్పుడైనా నువ్వు నష్టపోతే, శ్రమల మీద శ్రమలు, ఆపదల మీద ఆపదలు నేను నేలుబడి చేస్తూ ఉంటే, ఒకసారి దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా ఇలా ఎందుకు జరిగింది? ఈ నష్టం నాకు ఎందుకు కలుగుతుంది? ఈ అపాయాన్ని నేను అనుభవించడానికి కారణం ఏంటి? నేనేమైనా తప్పు చేశానా? నా ఇంటి విషయాల్లో దిద్దుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? నా భర్త ఎక్కడైనా దారి తప్పాడా? నేనేమైనా దారి తప్పానా? నా పిల్లలు ఏమైనా దారి తప్పారా అని క్రాస్ చెక్ చేసుకోవటం, సెల్ఫ్ చెక్ చేసుకోవటం ఒక మంచి క్రైస్తవునికి ఉండే దివ్యమైన లక్షణం. హాయి పట్టణం మీద ఇశ్రాయేలీయులు ఓడిపోయినప్పుడు యెహోషువ మందసం ఎదుట సాగిలపడి, దేవా ఎందుకు ఓడిపోయాం? వై? మా ఓటమి కలిగిన కారణం ఏంటి? మా అపజయానికి కలిగిన కారణం ఏంటి? యోర్దానును ఏకరాశిగా నిలిపామే, యెరికో పట్టణం మీద అఖండమైన విజయాన్ని సాధించామే, మా బ్రతుకులో హాయి పట్టణం మీద ఎందుకు ఓడిపోయాం? యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థించాడు కదా. యెహోషువ ప్రార్థించినట్లుగా, దైవజనుడైన దావీదు ప్రార్థన చేసినట్లుగా, సంఘమా నీ బ్రతుకులో నువ్వెప్పుడైనా ఓడిపోతే ఆ ఓటమికి కారణం దేవుని దగ్గర నువ్వు వెతుకుదువుగాక. వెతికితే ఆ ఓటమికి కారణం దేవుడు బయలుపరుస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, దావీదు యు ఆర్ మిస్టర్ క్లీన్, నీతో నాకు సమస్య లేదు, నీ ఇంటి వారితో కూడా నాకు సమస్య లేదు, ప్రస్తుతం దేశంలో బ్రతుకుతున్న వ్యక్తులతో కూడా నాకు సమస్య లేదు. రాజుగా నీ పరిపాలనలో దేశం ఆధ్యాత్మికంగా శిఖరాల మీదకి వెళ్ళిపోయింది. మరి నన్ను బట్టి కాకపోతే, నా ప్రజలను బట్టి కాకపోతే ఎందుకు ఈ కరువు వచ్చిందయ్యా అంటే, ఒక విచిత్రమైన, ఒక విడ్డూరమైన, ఒక ఆశ్చర్యకరమైన మాట దావీదుతో దేవుడు అంటాడు. ఈ కరువు ఎందుకు వచ్చిందయ్యా అంటే, చూడండి అక్కడ, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు, మాట్లాడాలి, అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. మాట్లాడాలి తలపైకెత్తి. ఎవరిని బట్టి కరువు కలిగిందట? సౌలును బట్టి, సౌలు ఇంటి వారిని బట్టి. మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు ఈ సమయంలో, ఈ దినాల్లో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తుంది ఎవరు? సౌలా, దావీదా? కదా, దావీదు పరిపాలన చేస్తున్నాడు కదా. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం సౌలు పరిపాలనలో గిబియోనీయుల మీద సౌలు యుద్ధానికి వెళ్ళి కొంతమంది గిబియోనీయులను హతము చేసినందువల్ల ఆ హత్యా దోషం దావీదు కాలములో దేశం మీదకి, ప్రజల మీదకి దిగొచ్చిందట. దైవజనమా, ఈ మాట మనకు నేర్పే భయకంపితమైన విషయం ఏంటో తెలుసా? పితరులు చేసిన దోషం పిల్లల తలల మీద నిలిచి ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది. తప్పు చేసింది ఎవరు? నరహత్య చేసింది ఎవరు? గిబియోనీయులని చంపింది ఎవరు? రక్తాన్ని ఒలికించింది ఎవరు? సౌలు అండి. వాళ్ళను చంపిన సౌలు చచ్చిపోయాడు. అప్పటికి చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. అతడు చనిపోయిన 20 సంవత్సరాల తర్వాత అతడు చేసిన పాపం యొక్క శిక్ష దావీదు కాలంలో ప్రజల మీదకి దిగొచ్చిందట. బైబిల్లో ఒక చోట రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ అంటారు, మా పితరులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్ష మేము అనుభవిస్తున్నాము అంటాడు. ఒకసారి మాట్లాడండి. మా పితరులు పాపము చేసి
ఇట్లా అనండి, పర్వాలేదు. ఏమైపోయారు? వాళ్ళు గతించిపోయారు, కానీ వారి దోష శిక్ష. దోషం చేసింది ఎవరు సార్? అమ్మా, దోషం చేసింది ఎవరు? పితరులు. శిక్ష అనుభవిస్తుంది ఎవరు? వారి పిల్లలు అని రాస్తుంది. దైవజనమా, నా వైపు చూడండి. నీ జీవితంలో నీ పిల్లల ఒడిలో నువ్వు ఆస్తిపాస్తులు లేకపోయినా నీ భక్తి ఆశీర్వాదాన్ని నీ పిల్లల ఒడిలో నువ్వు వేయుదువుగాక. వెండి బంగారాలు లేకపోయినా పర్వాలేదు, అవకాశం ఉంటే సంపాదించి పెట్టు. ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టకపోయినా పర్వాలేదు. ఏ పిల్లలను చిన్నతనంలో ఒడిలో వేసుకొని ఆడించావో ఆ పిల్లల ఒడిలో నీ భక్తినే నువ్వు ఆశీర్వాదంగా వేయుదువుగాక. భక్తిని ఆశీర్వాదంగా వేస్తే బైబిల్లో రాయబడిన ఖరీదైన మాట, ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడిని బట్టి 1000 తరాల వరకు పిల్లలను నేను కరుణిస్తాను అంటాడు. ఎన్ని తరాలండి? మనం ఎన్ని తరాలు బ్రతుకుతాం? 40 బతుకయ్యా వద్దని దేవుడు. సరే అనుకోండి, 4 తరాలు. గమనించండి, 4 తరాల తర్వాత మనం చనిపోతాం. కానీ అద్భుతం ఏంటో తెలుసా? నీవు చనిపోతావు కానీ నీ భక్తి ఆశీర్వాదం చనిపోదు. నీ పిల్లల మీద 1000 తరాల వరకు ఆ భక్తి ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. ఒక తల్లిగా నీ పిల్లల ఒడిలో నీ భక్తిని వాళ్ళకి ఆస్తిగా ఇచ్చి, నీ కన్నీటి ప్రార్థనే వాళ్ళకి ఆస్తిగా ఇచ్చి, నీ విజ్ఞాపనే వాళ్ళకి ఆస్తిగా ఇచ్చి ఆ ఆశీర్వాదాన్ని నీ పిల్లల ఒడిలో వేస్తే 1000 తరాల వరకు నీ పిల్లలు ఆ భక్తి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటారు. బైబిల్లో రాయబడిన మాట, ఒకవేళ తల్లి దారి తప్పితే, తండ్రి దారి తప్పితే ఆ దోషం 4 తరాల వరకు పిల్లల మీద ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో రాసింది. నా ప్రార్థన, మన పిల్లల బడిలో దేవుని ఆశీర్వాదాన్ని వేసే తల్లిదండ్రులుగా దైవ సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. ఒకవేళ యవ్వన బిడ్డలారా, ఈ స్థలంలో ఉన్న మీలో ఎవరైనా మా నాన్న అంత నీతిగా బ్రతకలేదండి, అందుకని నేను ఆశీర్వదించబడలేకపోయాను, మా అమ్మ అంత నీతిగా బ్రతకలేదండి, అందుకని నేను దీవించబడలేకపోయాను. ఇప్పుడు ఎవరి మీదో నువ్వు నేరారోపణ చేయకుండా రాగల కాలంలో నువ్వు తల్లివి కాబోతున్నావు, రాగల కాలంలో నువ్వు తండ్రివి కాబోతున్నావు. వాళ్ళు నీకేమి ఇవ్వలేకపోయినా నీ నెక్స్ట్ జనరేషన్ ఒడిలో నీ భక్తి ఆశీర్వాదాన్ని వాళ్ళ ఒడిలో వేయుదువుగాక. దేవుడు అలా చేయనట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సరే, ఇంతకీ సౌలు చేసిన దోషం ఏంటి? గిబియోనీయులను హతం చేశాడు. ఇంతకీ గిబియోనీయులు ఇశ్రాయేలీలా అన్యులా? 100% అన్యులు, హివ్వీయులు. ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు 7 జాతుల వారిని సమూల నాశనం చేయమన్నాడు కదా. ఆ 7 జాతుల వాళ్ళు ఒక జాతి వారు హివ్వీయులు, ఆ హివ్వీయుల్లో ఒక తెగవారు గిబియోనీయులు. మరి వాళ్ళను చంపితే దానికి ప్రతిఫలంగా ఎందుకు దేవుడు శిక్షను అనుమతించాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. దీని గురించి ఇంకా వివరణ మీకు తెలియాలంటే ఫస్ట్ సెషన్లో సాతాను పగటి వేషగాడు, జాగ్రత్త, వివేచన లేకపోతే మోసపోతావు, హాయి పట్టణం మీద అఖండమైన విజయాన్ని పొందుకున్న తర్వాత యెహోషువ ఆ తర్వాత ప్రాంతాలను స్వాధీనం చేసుకుందామని వస్తే హివ్వీయులుగా పిలువబడుతున్న గిబియోనీయులు మారువేషం వేసుకొని, అయ్యా మేము కనానులో ఉండే 7 జాతులకు చెందిన వారిని కాదయ్యా, దూర ప్రాంతాల నుంచి మేము వచ్చాం, దూరదేశం నుంచి మేము వచ్చాం, మాతో యుద్ధం చేయొద్దయ్యా, మమ్మల్ని చంపొద్దయ్యా, మీ మధ్యలో మేము ఉంటాం, కట్టెలు నరికేవారిగా, దేవుని మందిరానికి నీళ్లు చేదేవారిగా, బాంచన్ మీ కాళ్ళు మొక్కుతాం, మీ దగ్గర బానిసలుగా బ్రతుకుతాం, మమ్మను చంపమని మాతో ప్రమాణం చేయయ్యా అని చెప్తే వాళ్ళు దూరదేశం నుంచి వచ్చిన వారని వాళ్ళ మాయలో, వాళ్ళ తంత్రంలో, వాళ్ళ కపట ప్రవర్తనలో యెహోషువ చిక్కుకొని వాళ్ళతో ప్రమాణం చేశాడు. ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను, దైవజనమా, సాతానుగాడు మోసగాడు, సాతానుగాడు మాయగాడు, వెలుగుదోత వేషం వేసుకొని నీ జీవితంలో జొరబడి నీ బ్రతుకును పాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. అందుకని ప్రతి క్రైస్తవుడు సాతాను తంత్రాలను ఎరిగేవారిగా ఉండాలి. చెప్దాం గట్టిగా, ఆమెన్.
ఎలాంటి వేషం వేస్తాడు గమనించండి. తేనె పూసిన కత్తి లాంటి మెత్తటి మాటలు మాట్లాడతాడు. ఎలా వేషం వేసుకొని వస్తాడో తెలుసా? కుటుంబంలో ఏదో భార్యాభర్తల మీద చిన్న డిస్ప్యూట్ అయింది, ఏదో చిన్న వివాదం అయింది. రాత్రి తెల్లారి డ్యూటీకి వెళ్ళాం. ఆడెవడో నీ ముఖం చూస్తాడు. ఏంటండి ఈరోజు కాస్త మీ ముఖం వాడిపోయినట్టు ఉంది, మీ ముఖం అట్టా చూస్తే నాకు ఏదో అయిపోతుందండి నిట్ట అంటాడు. ఆ మాటలు వినటంతో మా భర్త ఉన్నాడు మొద్దోడు, ఎప్పుడు చూసినా బండబూతులు తిడతాడు. ఎప్పుడు ఇంత ప్రేమగా నాతో మాట్లాడలేదే, ఎప్పుడు ఇంత ఆప్యాయంగా మాట్లాడలేదే, ఆ ఐసు మాటలు కరిగిపోయేటట్టు చేస్తాడు. వాడు నీకు వేసిన కుయుక్తి కుట్ర అన్న సంగతి నీకు ఎరుగక వాడెవడో ప్రేమను పంచుతున్నాడని, వాడెవడో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడని వాడు ఉరులో చిక్కుకునేటట్లుగా సాతాను వలలు వేస్తాడు. దైవజనమా, సైతానుగాడుగా రాడు. వెలుగుతోత వేషం వేసుకొని, మాయ వేషం వేసుకొని నీ దగ్గరకు వచ్చి నేను పాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. మరోసారి ఈ మాట చెప్తాను. సైతానుగాడుగా రాడు. ఎట్లా రాడు? ఏ వేషం వేసుకొని వస్తాడు? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వెలుగుదోత వేషం. ఏ దోత? వెలుగంటే ప్రకాశమానమైన వెలుగు ధరించి వస్తాడు. సైతానుగాడు సేకడ ధరించి వచ్చాడంటే ఇట్టే చెప్తాం, సైతానుగాడు రా అని. సైతానుగాడు సేకడతో రాడు. చాలామంది సైతాన్ అంటంతో ఏమంటారంటే, సైతానుగాడు ఎట్టుంటాడంటే నల్లటి రంగు వేసుకొని, నెత్తి మీద 2 కొమ్ములు పెట్టుకొని, బయటకు వచ్చిన 2 పళ్ళు వీడు చూసినట్టే చెప్తాడు. సైతానుగాడు ఒక రకంగా అట్లా వస్తే సైతానుగాడు తన వేషం వేసుకొని, తన రూపాన్ని వేసుకొని వాడు వస్తున్నాడు అనుకోండి, బ్రదర్స్ మనం ఒక్కొక్కడు గడ్డ పొలుగులు తీసుకొని వాడిని పొడిసి వదిలిపెడతాం. మీరేం చేస్తారో తెలుసా? సిపిరి కట్ట కారపొడికి పని చెప్తారు, వాడిని ఉతికి వదిలిపెడతారు. వాడెప్పుడు వాడుగా రాడు, వేషం వేసుకొని వస్తాడు. ఆడబిడ్డలారా, మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు వాడెవడో కపటంగా ఎక్కడ లేని ప్రేమను కురిపించేటట్లుగా మాట్లాడతాడు. నీవు అనుకుంటావు, మా అమ్మ ఎప్పుడు ఇంత ప్రేమగా మాట్లాడలేదే, మా నాన్న ఎప్పుడు ఇలా ప్రేమగా మాట్లాడలేదే, నాతో మాట్లాడుతున్నాడు, పొలంలో పెట్టి చూసుకుంటాను అంటున్నాడు. ఎక్కడమ్మా? రేపు వేడి నూనెలో పోస్తాడు, పొలంలో పెట్టి చూసుకుంటానంటాడు. సాతాను తీయని మాటలతో మోసపరుస్తాడు. సరిగ్గా ఆ ట్రాప్లో యెహోషువ చిక్కుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? చేతులు చేయేసి ప్రమాణం చేస్తున్నాడు, నీతో మేము యుద్ధం చెయ్యం, నీతో మేము కానీ రాబోయే తరాల్లో కానీ ఏ ఇశ్రాయేలీయుడు మీతో యుద్ధం చేయలేడు, ఇదిగో మీతో ప్రమాణం చేస్తున్నానని అక్కడ ఒక మాట అంటారు. చూడండి, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. 9వ అధ్యాయం యెహోషువ గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం సరే, 19వ వచనం చూడండి. 19వ వచనం. థ్యాంక్ యూ అన్న, నాతో కలిసి చెప్పండి. అందుకు సమాజ ప్రధానులు అందరూ సర్వ సమాజంతో ఇట్లనిది, మనము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిమి గనుక మనము వారికి హాని చేయకూడదు. ఒకసారి నా వైపు చూడండి. ఎవరి పేరిట ప్రమాణం చేశారట? ఎవరితో ప్రమాణం చేశారు? మాట్లాడుకున్నాం కదా, గిబియోనీయులతో. ప్రమాణం చేసింది ఎవరు? దైవజనుడైన యెహోషువ. 20వ వచనం, వారికి హాని చేయకూడదు. సరే, నాతో కలిసి, మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీదికి కోపము రాకుండునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతుకనియ్యవలెను. ఒకసారి వింటారా? ప్రమాణాన్ని బట్టి మన మీదకు కోపం రాకుండా ఉండునట్లుగా వాళ్ళను బ్రతకనియాలి. ఒకవేళ వాళ్ళని చంపితే
దేవుని కోపము మన మీదకి రాకుండా ఉండునట్లు వాళ్ళను బ్రతకనివ్వాలి అన్నాడు. ఒకవేళ చంపితే, చెప్పకనే ఆ మాట రాసి ఉంది కదా, దేవుని కోపం ప్రమాణం మీరిన వాళ్ళ మీదకి దిగొస్తుంది అనే కదా ఆ మాటకున్న అర్థం. సరే, మరోసారి అడుగుతాను, ప్రమాణం చేసింది ఎవరు? ప్రమాణం చేసింది ఎవరు? ఆ ప్రమాణాన్ని మీరి గిబియోనీయులను చంపింది ఎవరు? ఇప్పుడు శిక్ష ఎవరి మీదకి వచ్చింది? అరే, యెహోషువ ఏ కాలం వాడు? సౌలు ఏ కాలం వాడు? దావీదే కాలం వాడు. సౌలుకు చూడండి, సౌలుకు యెహోషువకు ఆల్మోస్ట్ 450 సంవత్సరాల చరిత్ర తేడా ఉంది. అరే, ఎప్పుడో 450 సంవత్సరాల క్రితం ప్రమాణం చేసింది యెహోషువ, ప్రమాణాన్ని తప్పింది సౌలు, శిక్షను అనుభవిస్తుంది. ఎందుకు శిక్ష వచ్చింది? నోటి మాట తప్పారు కనుక. అంటే 500 సంవత్సరాల తర్వాత కూడా నోటి మాట తప్పినందుకు ఆ శిక్షా ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. దైవజనమా, దేవునితోనైనా మనుషులతోనైనా ఏ ప్రమాణమైతే నువ్వు చేసావో ఏ ప్రమాణమైతే చేసావో నష్టం కలిగిన నీ ప్రమాణాన్ని తప్పకుండా ఆ మాట నీవు నెరవేర్చుదువుగాక. ఎవరితో ప్రమాణం చేశావు? దేవునితో ప్రమాణం చేశాం. బాప్తిస్మం తీసుకునేటప్పుడు నేను, బాప్తిస్మం తీసుకునేటప్పుడు మీరు, మన ఒక్కొక్కరం దేవునితో ప్రమాణం చేసి బాప్తిస్మం తీసుకున్నాం. ఏమని ప్రమాణం చేశాం? దేవా, నాకు సినిమాలు అలవాటు ఉంది, ఇక చూడనయ్యా. బూతులు ఆడతా, ఇక ఆడనయ్యా. అశ్లీలమైన బూతు బొమ్మలు చూసేవాడిని, ఇక చూడనయ్యా. నా శాశ్వత జీవితం నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఇక మిగిలిన జీవితం అంతా నిష్కలంకురాలైన పెండ్లి కుమార్తెగా, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన కన్యకగా నా జీవితాన్ని కాపాడుకుంటూ నీ కొరకు బ్రతుకుతానయ్యా అని త్రాగను అనే బాప్తిస్మం తీసుకున్నాం. సినిమాల వైపు వెళ్ళను అనే బాప్తిస్మం తీసుకున్నాం. అక్రమ సంబంధాల వైపు వెళ్ళను అనే బాప్తిస్మం తీసుకున్నాం. నీకు అయిష్టమైనది ఏది నేను చెయ్యను అనే బాప్తిస్మం తీసుకున్నాం. చూడండి, త్రాగకుండా సంవత్సరం బ్రతికి, త్రాగకుండా సంవత్సరం జీవితాన్ని కాపాడుకొని, సంవత్సరం తర్వాత మరలా నువ్వు త్రాగుడు వైపు వెళ్ళావంటే ఆ ప్రమాణాన్ని బ్రద్దలు చేసిన వాడివి నీవు కాదా? సినిమాలకు వెళ్ళనయ్యా, అపవిత్రంగా ప్రవర్తించనయ్యా అని ప్రమాణం చేసి బాప్తిస్మం తీసుకొని మరలా సినిమాల వైపు నువ్వు వెళ్తూ ఉంటే ఎవరు బిడ్డ? ఆ ప్రమాణాన్ని బ్రద్దలు చేసిన వాడివి నీవు కాదా? ఈ అశ్లీలమైన బూతు బొమ్మలు నేను చూడనయ్యా, ఈ అపవిత్రమైన సాహిత్యం నేను చదవనయ్యా, నా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటానని ప్రమాణం చేసి నువ్వు బాప్తిస్మం తీసుకున్నావే. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా ఆ పాడు పుస్తకాలు నువ్వు చదువుతూ ఉంటే, ఆ అపవిత్రమైన దృశ్యాలు నువ్వు చూస్తూ ఉంటే ఆలోచించండి, ప్రమాణాన్ని బ్రద్దలు చేసిన వ్యక్తివి నీవు కాదా? ఒకవేళ ఆ కరువు ప్రమాణాన్ని మేరటాన్ని బట్టేనేమో, ఆ ఇబ్బంది, ఆ కన్నీళ్ళు, ఆ శ్రమ, ఆ దుఃఖం ఏ ప్రమాణాన్ని మేరటాన్ని బట్టి నువ్వు అనుభవిస్తున్నావో, దైవజనమా కూర్చొని ఒక్కసారి ఆలోచించు. దేవా, నీకు ఇచ్చిన మాటలో నేను ఎక్కడ తప్పిపోయానో గుర్తుకు తేవా? నీకు ఇచ్చిన మాటలో ఎక్కడ నేను పొరపాటు చేశానో నాకు జ్ఞాపకం తీసుకురావా? నాకు జ్ఞాపకం చేస్తే సరిదిద్దుకుంటానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీతో నా దేవుడు మాట్లాడును గాక. అవును, వివాహమైనప్పుడు ప్రతి బిడ్డ భార్యతో ఒక భర్త ప్రమాణం చేశాడు, భర్త ఒక భార్యతో ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశామో తెలుసా? కలిమియందును, లేమియందును, వ్యాధి అందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును ఇతరులను ఆశించక నిన్ను నా పెండ్లి భార్యగా చేసుకొనుచున్నాను ప్రమాణం చేశారు కదా. మరలా చెప్తున్నాను, వివాహ దినాన ప్రతి భార్య భర్తతో ప్రమాణం చేసింది. ఓ పురుషుడా, నీ వివాహమైనప్పుడు నీ భార్యతో ప్రమాణం చేశావు. ఏమని ప్రమాణం చేశావు? కరువు యందు, లేమి యందు, సమృద్ధి యందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు ఇతరులను ఆశించక, విన్నారా? ఇతరులను ఆశించక నిన్ను నా పెండ్లి భార్యగా చేసుకుంటున్నానని భర్త భార్యతో ప్రమాణం చేశాడు, భార్య భర్తతో ప్రమాణం చేసింది. భార్యతో నువ్వు చేసిన ప్రమాణాన్ని
ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నువ్వు కాపాడుకోవాలి. వివాహమైన తర్వాత నా భార్య అందంగా లేదనో, నాకు సంతానం కలగలేదనో, నా భార్య వల్ల నాకు పిల్లలు కలగలేదనో, నా భార్య అందాన్ని కోల్పోయిందనో, మరొకళ్ళు ఎవరో కనపడ్డారోనని తప్పుడు త్రోవలకు వెళ్తే, ఓ బిడ్డ నువ్వెవరివో తెలుసా? మనుషులతో చేసిన ప్రమాణాన్ని నువ్వు మీరిన వాడివి అవుతావు. ఏమని ప్రమాణం చేశావు? ఇతరులను ఆశించక. చేశారా లేదా? ఒక్కళ్ళు చెప్పలా. ఆ మధ్య ఇట్లాగే చర్చిలో ఒక పెళ్లి జరిగితే వాడు కాస్త అక్రమంలోకి వెళ్ళిపోయాడట. మొత్తానికి పెద్ద ఆయన జడ్జి పిలిచి అడిగాడట, ఏమయ్యా మీరు క్రిస్టియన్స్ కదా, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ప్రమాణం చేస్తారు కదా, ప్రమాణం చేసి పెళ్లి చేసావు కదయ్యా, కలిమియందు, లేమియందు, వ్యాధియందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు ఇతరులను ఆశించక నిన్ను మాత్రమే నా పెండ్లి భార్యగా చేసుకుంటానని ప్రమాణం చేసావు కదయ్యా, ఎట్లా ఎందుకు తప్పిపోయావంటే ఈయన అన్నాడంట, నేను జైలా ప్రమాణం, పాస్టర్ గారు చెప్పమంటే చెప్పా. అబ్బాయి నువ్వు చెప్పు అన్నాడు, చెప్పా అంతే, నేనేం జైలా. దైవజనమా, కొంతమందికి తెలియదు, మాట ఇచ్చి తప్పిపోతే ఆ మాట తప్పిపోవటం వల్ల ఎంత నష్టం కలుగుతుందో మనుషులు ఎరగని పరిస్థితి. ఈ మాట విన్నప్పుడు మనం భయపడాలి. ఏంటి? అరే ప్రమాణం చేసింది యెహోషువనండి, తప్పిపోయింది సౌలండి. మాట్లాడాలి. ప్రమాణం చేసింది, తప్పు చేసింది, శిక్ష అనుభవిస్తుంది అంటే నోటి మాటకు అంత ప్రాధాన్యత ఇస్తాడు. దైవజనమా, నష్టము కలిగిన నోటు నుండి బయలుదేరిన మాటను తప్పిపోకు. ప్రైజ్ ది లార్డ్. నష్టము కలిగిన ఆ మాట తప్పిపోకుండా ఆ నిబంధన మీద నువ్వు నిలిస్తే అది నీ జీవానికి, నీ ఆశీర్వాదానికి కారణంగా దేవుడు మార్చునుగాక. మరో మాట జ్ఞాపకం చేసి తర్వాత విషయానికి వెళ్తాను. క్రైస్తవ వివాహ వ్యవస్థలో తాళిబొట్టు కంటే ప్రమాణం చాలా శ్రేష్టమైంది. ఒకళ్ళు ఆమె ఏం చెప్పలా, మాకు తాళిబొట్టే కావాలి గారు అన్నాడు. చూస్తున్నారు. ఏం చెప్పండి. తాళిబొట్టు కంటే ప్రమాణం చాలా శ్రేష్టమైంది. తాళిబొట్టు ఉందో చూసారా? నీళ్ళకి దడిచి నీళ్ళల్లో నాని ఏదో ఒక రోజు తెగిపోతుంది. కానీ నువ్వు చేసిన ప్రమాణం ఉందే, దేవుని జ్ఞాపకార్థ గ్రంథాలలో అది నిరంతరము నిలుస్తుంది. దీని గురించి మనం నేర్చుకునే పాఠం ఏంటి? వన్స్ ఒక మాట నీ నోట డెలివరీ అయిందంటే ఆ మాటకు నువ్వు స్టిక్ ఆన్ అయ్యేదానిగా ఉండాలి. ఆ మాట మీద నువ్వు నిలవబడాలి. నిలవబడ్డావా, నా దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభించును కాక. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్పు. ఆ మాట మీద మనం నిలవబడుదుం గాక. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా ఎడాపేడా కొట్టినప్పుడు, ఇక అట్లా చేయను ప్రభా, నేను అట్లా బ్రతకను ప్రభా, ఇక అలా నడవను ప్రభా, ఇక మీదట ఇలా జీవిస్తాను ప్రభు అని ఒక వారం రోజులు ఆ తీర్మానంలో ఉండి మరలా బయటికి వెళ్ళిన తర్వాత అదేదో వంకర అంటారు కదా, దాంతో మిమ్మల్ని పోల్చలేనులే అమ్మా. సరే మీరు అన్నారు కాబట్టి ఒక మాట గుర్తుకు తెస్తా. చలికాలం వచ్చినప్పుడు పల్లెటూళ్ళలో కుక్కలు ఎక్కడ పండుకుంటాయి చెప్పండి? పొయ్యిలో పండుకుంటాయి. చాలా వెచ్చగా ఉంటుంది దానికి. ఆ పొయ్యిలో ఆ కుక్క హాయిగా పండుకున్నప్పుడు ఇంటి ఆయన మధ్యరాత్రి బయటకు వస్తాడు. ఆ కుక్కను చూడటంతో పల్లెటూళ్ళలో స్పెషల్గా ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రకు పెట్టిన పేరు ఏంటంటే కుక్కను కొట్టే కర్ర. తెలుసా మీకు? అది స్పెషల్గా కుక్కలను కొట్టడానికే వాడతారు, కుక్కలను కొట్టే కర్ర. ఈ కుక్క పొయ్యిలో పండుకొని ఉంటే ఇంటి యజమానుడు బయటకు వచ్చి ఆ కర్ర తీసుకొని ఆ కుక్కను వేయమని బాధతో ఉంటాడు. కర్రతో కొట్టేటప్పుడు కుక్క అనుకుంటుందట, ఛీ నా కుక్క బతుకు పాడుగాను. అరే ఆడిపోయేలో ఈడిపోయేలో పండుకొని కొట్టించుకోవటం ఎందుకు? తెల్లారనే షాపూర్లో ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళి, సికింద్రాబాద్లో చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి కొత్త దుప్పట ఒకటి కొనుక్కొని ఆ చెట్టు కింద పండుకుంటా, కానీ ఈడిపోయిలో ఆడిపోయిలో పండుకొని కొట్టించుకొని అనుకుంటుందంట. చూడండి, కొట్టేటప్పుడు అనుకుంటుందా, చే నా కుక్క బతుకు పాడుగాను. ఆడిపోయిలో ఈడిపోయిలో పట్టుకొని ఆడి శాత ఈడి శాత కొట్టించుకోవటం ఎందుకు? తెల్లారనే అమీర్పేట వెళ్తా, ఏముందమ్మా అమీర్పేటలో, లేకపోతే కొక్కటిపల్లి, ప్రసాద్ గారు కొక్కటిపల్లి ఏముంది చెప్పండి?
అన్న జాకబన్న, మీ సికింద్రాబాద్లో ఏముంది? చెన్నై షాపింగ్ మాల్. ఇంకేమున్నాయి రాజు? మాకేం తెలుసండి, ఆ బట్టల దుకాణాలతో మాకు పనే లేదాయా. ఏదో అంటున్నారన్న, సిఎంఆర్, అమ్మా, రైమాన్స్, లెనిన్. ఆ బట్టల దుకాణానికి వెళ్ళి దుప్పటి కొనుక్కొని ఎక్కడో ఊరు బయట ఉన్న చెట్టు కింద పడుకుంటా, కానీ ఇక ఈడు పొయ్యి దగ్గర పడుకొని ఈడు చేత కొట్టించుకొని అనుకుంటుందంట. ఎప్పుడైనా కుక్క షాపింగ్ మాల్కి ఇచ్చి దుప్పటి కొట్టడం చూసారా? ఆర్ఎస్ బ్రదర్స్కి ఎప్పుడన్నా వచ్చిందా? మరలా సాయంత్రం అయింది అనుకోండి, విచిత్రం తెలుసా, సాయంత్రం అయిందంటే మరలా తిరిగి పొయ్యిలో వండుకోకమా అందో, వాడి చేత కొట్టించుకోకమా అందో. ఏమనుకోవద్దు. కొంతమంది క్రైస్తవులు బ్రతుకు కుక్క బ్రతుకు, కుక్క బ్రతుకు, కుక్క బ్రతుకు. ఎంత వాక్యం విన్నా 2 రోజులు గట్టిగా ఉంటాడు, 3 రోజులు గట్టిగా ఉంటాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఏది విసర్జించారో, ఏది చీ అన్నారో, ఏది చారన్నారో, చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి అపవిత్రత వైపు వెళ్ళే ప్రజలు. ఈ వాక్యం వింటున్న దైవజనమా, ఒకవేళ ఆ గుణం నీలో ఉన్నట్లుగా నీకు అనిపిస్తే, ఈ వాక్యం వింటుండగా ఈరోజు ఒక స్థిరమైన తీర్మానం చేసుకున్న ప్రమాణంలో నువ్వు నిలవబడుదువుగాక. నిలవబడే కృప నాకు దయచేయని చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మూడవది అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సౌలు ఇంటివారు సౌలు జరిగించిన హత్యా దోషాన్ని బట్టి ఆ దోషం వారి తలల మీదకి వచ్చింది. అక్కడ రాయబడిన మాట చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, అందరూ చూడండి, 21వ అధ్యాయం, అదే వచనం చిన్న. సారీ, అందరూ నాతో కలిసి చివరి మాటలు చెప్పండి. అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఎవరిని బట్టి ఈ కరువు కలిగిందట? నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి. ఎందుకు ఆ శిక్ష కలిగిందంటే, సౌలు ఇంటిలో నరహంతకులు ఉన్నారట. దైవజనమా, నరహత్య దేవుని బిడ్డలు చేయకూడదు. ఆమెను చెప్దాం. నరహత్య దేవుని బిడ్డలు చేయకూడదు. ఆయన పిల్లలైన మనలో ఎవ్వరూ నరహంతకులుగా ఉండకుందురుగాక. మీరు అనొచ్చు, ఏంటన్నా అంత పెద్ద పెద్ద మాటలు అంటారు? నరహత్య, అమ్మో, మనిషిని కత్తితో పొడి చంపటమే బాబోయ్. రక్తం చూస్తే నేను కళ్ళు తిరిగి పడిపోతా. కోడి రక్తం చూసినా కళ్ళు తిరిగి పడిపోతా. తింటమైతే తింటా, కానీ కోడి రక్తం చూసినా కళ్ళు తిరిగి పడిపోతా. నరహత్య జరిగించడమే, అయ్యో బాబోయ్ నేను చేయలేదంటారా? పాత నిబంధనలో కత్తితో ఒకని పొడిస్తే నరహత్య. క్రొత్త నిబంధనలో నరహత్య ఏదో తెలుసా? ద్వేషం కలిగిన ప్రతి వాడు నరహంతకుడు అని వాక్యం అంటుంది. విన్నారా? క్రొత్త నిబంధనలో ఎవరు నరహంతకులు? సంఘంలో ఎవరినైనా నువ్వు ద్వేషిస్తే, నీ కుటుంబంలో ఎవరినైనా ద్వేషిస్తే, ద్వేషమనే చేదైన వేరు నీ గుండెల్లో ఉంటే, ద్వేషమనే మనసు నీ గుండెల్లో ఉంటే, ద్వేషం కలిగిన ప్రతివాడు నరహంతకుడు దేవుని వాక్యం అంటుంది. నా వైపు చూడండి, కొన్ని మాటలు అడుగుతా. నరహత్య అని దేన్ని అంటారు? ద్వేషం. ఒక భర్త భార్యను ద్వేషిస్తే మందిరానికి వచ్చిన నరహంతకుడు అంటుంది. భర్త భార్యను ద్వేషిస్తే నరహంతకుడు అంటుంది. భర్తను భార్య ద్వేషిస్తే నరహంతకుడు అంటుంది. తోటి విశ్వాసిని మరొక విశ్వాసి ద్వేషిస్తే నరహంతకుడు వాక్యం అంటుంది. ఈ సేవకుడు మరో సేవకుని ద్వేషిస్తే నరహత్య దేవుని వాక్యం ఉంటుంది. కోడల్ని అత్త ద్వేషిస్తే నరహత్య, అత్తను కోడలు ద్వేషిస్తే నరహత్య. అన్నను తమ్ముడు ద్వేషించిన, తమ్ముడు అన్నను ద్వేషించిన, అక్కను చెల్లి ద్వేషించిన, చెల్లిని అక్క ద్వేషించిన, ద్వేషం నథింగ్ బట్ మర్డర్. పాత నిబంధనలో కత్తితో పొడిస్తే మర్డర్ అండి. క్రొత్త నిబంధనలో మర్డర్ ఏదో తెలుసా? ద్వేషం కలిగిన ప్రతి వాడు నరహంతకుడు. ఓ మాట అడుగుతా, యథార్థంగా చెప్పండి.
మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అందరు చేతులు ఎత్తండి ఒకసారి. ఏమంత డౌట్గా చేతులు ఎత్తారు? ఏమా తీసుకోలేదురా బాప్తిస్మం? రైట్. ఎంతమంది తీసుకున్నారు? థ్యాంక్ యూ. ఆదివారం చర్చికి ఎంతమంది వస్తున్నారు? చేతులు ఎత్తండి. ఈరోజు చర్చికి ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. అర్థించేసేయండి ఓ మాట. నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదండి. నా భార్య మీద లేదు, నా భర్త మీద లేదు, మా కోడల మీద లేదు, నా అత్త మీద లేదు, ఉద్యోగ స్థలంలో ఎవరి మీద లేదు, సంఘానికి వచ్చేవాళ్ళు అసలు ఈ భూమి మీద ఎవరి మీద నా హృదయంలో ద్వేషం లేదండి అన్న వాళ్ళు ఒక్కరి చేతులు ఎత్తండి. ఇప్పుడే ఫోటో తీసి రేపు పేపర్లో వేపిస్తా. ఒక్కళ్ళు తల్లి చూడండి రా తల్లి, ఒక్కళ్ళు. అమ్మ రాజు బ్రదర్, మీకెవరి మీద ఉందమ్మా? మీ అత్త మీద ఏమైనా ఉందా ఏంటి? ఒకసారి చూడండి రా తల్లి, నాకెవరి మీద ద్వేషం లేదు అని ఎవరు చెప్పగలరు? ఎవరో ఒకళ్ళ మీద మనసులో గ్రడ్జ్ పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, ద్వేషం పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తున్నాం కదా. ఈ క్రొత్త నిబంధనలో నరహత్య ద్వేషంతో కూడుకున్న మనస్సు. దైవజనమా, ఎవరి మీదైనా నీ హృదయంలో ద్వేషం ఉంటే ఈ వాక్యం వింటుండగా యేసు నామంలో ఆ ద్వేషపు మనస్సును నువ్వు కడిగి వేసుకుందువుగాక, తొలగించుకుందువుగాక. ఆ ద్వేషపు మనస్సును తొలగించుకొని సఖ్యమైతే ప్రజలందరితో సమాధానంగా బ్రతికే జీవితాన్ని దేవుడు మనకు వరంగా దయచేయునుగాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. సరే, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఆ కరువు కలగటానికి కారణం నంబర్ 1, పితరుల దోషం వారి తల మీద వచ్చింది. నంబర్ 2, చేసిన ప్రమాణాన్ని మీరటాన్ని బట్టి ఆ కరువు వచ్చింది. నంబర్ 3, ఆ దేశంలో జరిగిన నరహత్యను బట్టి ఆ కరువు వచ్చింది. ఇప్పుడు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నిజమే తప్పు జరిగింది, ఈ కరువు నుంచి మేము విడుదల పొందాలంటే ఏం చేయాలి చెప్తారా అని భక్తుడైన దావీదు గారు ప్రార్థన చేసినప్పుడు 2వ వచనం నుంచి దేవుడు చెప్తారు. చూడండి ఆ మాటలు. రైట్, 3వ వచనం నాతో కలిసి చెప్పండి. రాజుకు దావీదు గిబియోనీయులను పిలవనంపి, నేను మీకేమీ చేయగోరుదురు. మరోసారి, రాజుకు దావీదు గిబియోనులను పిలవనంపి, నేను మీకేమీ చేయగోరుదురు. యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించున్నట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా. దైవజనమా, నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు హృదయంలో ఒకవైపు సంతోషం, మరొక వైపు భయం కూడా కలిగింది. ఎందుకో చెప్పంటారా? గిబియోనీయులను చంపినందుకు ఈ శిక్ష వచ్చిందని చూసాం కదా. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? గిబియోనులను పిలవనంపి, ఎవరిని చెప్పాలి? ఎవరినైతే సౌలు చంపాడో సౌలు చంపిన వారినే పిలవనంపి, అయ్యా మేం చేసిన తప్పుకు దోష నివృత్తికై దేని చేత మేము ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? ఏం చేయమంటారు చెప్పండి? అక్కడ ఒక మాట అంటారు, చూడండి మరొకసారి. గిబియోనీయులను పిలవనంపి పెద్దగా, నేను మీకేమి చేయకూడదురు, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించున్నట్లు. నా వైపు చూడండి. దావీదు ఇక్కడ ఎవరి దేవుని కోరుకుంటున్నాడు? మాట్లాడాలి. దావీదు ఎవరి దీవెన కోరుకుంటున్నాడు? మిమ్మల్ని అడుగుతా, మనుషుల దీవెన మనకు అవసరమా? అవసరం లేదా? అరే మా తల్లే, మరి మనుషుల దీవెన అవసరం లేకపోతే ఎందుకు దావీదు మనుషుల దీవెన కోరుకుంటున్నాడు? బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు దేవుని దయలోనూ మనుషుల దయలోనూ వర్ధిల్లినటువంటి వాడై ఉండాలి. ఎప్పుడు కూడా ఆడు దీవిస్తే ఎంత, దీవించకపోతే ఎంత అండే, నా దేవుడు నన్ను దీవిస్తాడు, ఇలాంటి వెర్రి మాటలు మాట్లాడొద్దు. అఫ్కోర్స్ దేవుని ఆశీర్వాదం ఎదుట వాని ఆశీర్వాదం ఆఫ్టర్ ఆల్ అయ్యుండొచ్చు, కానీ ప్రతి క్రైస్తవుడు
మనుషుల దయలోనూ మాట్లాడాలి, దేవుని దయలోనూ వర్ధిల్లినటువంటి వాడై ఉండాలి. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, పిల్లలకు తల్లిదండ్రుల దీవెన అవసరం, భార్యకు భర్త దీవెన అవసరం, కడుపును పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల దీవెన అవసరం. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత అమ్మా నాన్నలు ఎదుట మోకరించి వాళ్ళ కాళ్ళు గట్టిగా పట్టుకొని, వాళ్ళ చేతులు గట్టిగా పట్టుకొని, నాన్నా నీ చేతులు నా తల మీద ఉంచి ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదించవా నాన్న. యాకోబు మనష్షే ఎఫ్రాయిములను ఆశీర్వదించినట్లుగా నీ చేతులు నా తల మీద ఉంచి నన్ను ఆశీర్వదించవా నాన్న అని ఆ తండ్రి నోట నుండి, ఆ తల్లి నోట నుండి ఒక్క ఆశీర్వాదపు మాట బయలుదేరితే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. గట్టిగా చెప్పాలరా తల్లి. ఎవరి దీవెన కావాలి? నిజమే, చూడండి. నిజమే, చూడండి. ఇస్సాకు తన నోటితో యాకోబును ఆశీర్వదించాడు, ఏశావును శపించాడు. నోటి మాటలతో దీవించాడు, శపించాడే కానీ యాకోబుకి ఏమైనా ఆస్తి ఇచ్చినట్లుగా అక్కడ రాయబడి ఉందా? లేదు. ఇస్సాకు సంపాదించిన ఆస్తిని ఇవ్వలేదు, కానీ ఇస్సాకు నోట నుంచి వచ్చిన ఆశీర్వాదాన్ని తీసుకొని యాకోబు బయలుదేరాడు. ఇశ్రాయేలీల గోత్రకర్తగా ఆశీర్వదించబడ్డాడు. ఏశావు దగ్గరకు వచ్చేసరికి ఒక్క ఆశీర్వాదపు మాట కూడా రాలేదు. దైవజనమా, ఎప్పుడు నేను కన్న గర్భం చేతులెత్తి నిన్ను ఆశీర్వదించాలి. ఒక్కళ్ళు సరిగా చెప్పలా. మీరు ఎట్టా చూస్తున్నారంటే, మా నాన్న ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించబడతాను అయ్యగారు. ఒరే, వాక్యం చెప్తుంది ఆ మాట, వాక్యం చెప్తుంది ఆ మాట. మా నాన్న తాగుబోతాయని కదా, మరి ఆయన ఆశీర్వదిస్తే? మా నాన్న చెడ్డోడు కదా. వాళ్ళ మంచి చెడులు ప్రశ్నించే అధికారం దేవుడు మనకి ఇవ్వాల. వాళ్ళ గర్భాన్ని పుట్టించాడు కదా, వాళ్ళు చేతులెత్తి నిన్ను ఆశీర్వదిస్తే చాలు, ఆ దీవెన ఎన్నటెన్నటికీ దీవెనగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నిన్ను కన్న గర్భం నిన్ను గూర్చి ఆడవకూడదు, నిన్ను కన్న గర్భం నిన్ను గూర్చి కన్నీళ్లు కార్చకూడదు. వీడెందుకు నా కడుపును పుట్టాడా, ఇదెందుకు నా కడుపును పుట్టిందా, ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే బాగుండేదని కన్న గర్భం ఎప్పుడు కన్నీళ్లు కార్చకూడదు. ఆ గర్భం ఎప్పుడు నిన్ను బట్టి ఆనంద బాష్పాలు రాల్చాలి. ఏం ఒక్కలు చెప్పట్లా? నన్ను అడగండి, నా ఆయుష్కాలంలో ఇప్పటికీ 49 సంవత్సరాల నేటి వరకు నా తండ్రి నన్ను శపించినట్లుగా కానీ, నా తల్లి నన్ను గూర్చి శాప మాట మాట్లాడినట్టుగా కానీ నాకు తెలియదు. నా యవ్వన వయసు నుండి కూడా తల్లిని తండ్రిని ప్రాణాధికంగా ప్రభు తర్వాత ప్రేమించే మనస్సు దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ప్రేమ, వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయిందంటే, చెప్తున్నా, ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయిందంటే, నేను ప్రభు తట్టు తిరిగిన తర్వాత 18-19 సంవత్సరాల వయసులో నా డైరీస్ నిండా ఏమని రాసుకునేవాడినో తెలుసా? జీసస్ అమ్మ నాన్న, జీసస్ అమ్మ నాన్న, యేసయ్య అమ్మ నాన్న, యేసయ్య అమ్మ నాన్న. చెప్పండి. యవ్వన వయసులో ఉన్న పిల్లలు డైరీల మీద ఏమి రాసుకుంటారు? మై ముంతాజ్ బేగం, మై షాజహాన్, మై తాజ్మహల్, ఇవి కదా రాసుకునేది. దేవుని కృపది రాసుకోవాలా. ఆ రోజుల్లో వాక్యం నాకు సరిగ్గా తెలియక అది చెప్పకూడదు, కానీ మీకు అర్థం అవటానికి చెప్తాను. నా కుడి చేతి మీద అమ్మ అని పచ్చబొట్టు ఊడిపించుకున్న తప్పది, అది ఇప్పుడు నాకు తెలిసింది. అరే, యవన కాలంలో ఉన్న ఒక యవనస్తుడు ఏదో ఒక సింబల్, ఏదో బాణం వదులుతారు కదా, ఆ గుర్తేసుకుంటాడు. నేను బాణం గుర్తేసుకోవాలా? ఆ గుర్తులు వేసుకోవాలా? మరొక గుర్తు వేసుకోవాలా? దైవజన్మ, నేను సేవకు వచ్చేటప్పుడు మా అమ్మ నాన్న ఎంత ఏడ్చారో తెలుసా? ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఎట్లా ఏడుస్తారో దేవుని ఎదుట చెప్తున్నాను. ఎప్పటికీ ఆ ఏడ్పు నా చెవుల దగ్గర మారుమోగుతూనే ఉంటుంది, మారుమోగుతూనే ఉంటుంది.
వాళ్ళు చేతులెత్తి దీవించారు. దేవుని కృప, ఆ దీవెన నాకు దీవెనిగా దేవుడు మార్చాడు. అలాగని ఒక తల్లిదండ్రులు మాత్రమే కాదు, దైవజనమా, ఎవ్వరూ చేతులెత్తి నిన్ను శపించకూడదు. నీ తప్పు లేకుండా, గమనించండి, నీ తప్పు లేకుండా ఎవడైనా శపించాడు అనుకోండి, ఆ శాపం నీకు తగలదు. నీ పొరపాటు వలన ఎవడైనా శపించాడా? గిబియోనీయుల విషయంలో దావీదు ఏం చేశాడు? దావీదు ఏం చేస్తున్నాడు? అయ్యా, వాళ్ళని పిలుస్తున్నాడు. తమ్ముడు ఆ మాట చూపించు. చూడండి, విచిత్రమైన మాట. వాళ్ళని పిలుస్తున్నాడు. మీకేమి చేయకూడదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించున్నట్లు. ఏం చేయనట్లు? నువ్వు దీవించబడాలంటే, చెప్తున్నాను, నీ తలల మీద ఉన్న శాపపు కాడి విరగొట్టబడాలంటే, గడిచిన కాలాలలో ఎవరు నిన్ను శపించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. వాళ్ళనే అడుగు, నీ చేతులెత్తి నన్ను దీవించయ్యా, నీ చేతులెత్తి నన్ను దీవించయ్యా. అతడు దీవించినంత మాత్రాన మనం దీవించబడతామని కాదు, కానీ ఒక మనుషుని దీవించేది మాత్రం ఎప్పటికీ దేవుడే. బట్ సమాధానం చాలా ముఖ్యమైనది. దావీదు ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మా స్వాస్థ్యాన్ని మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా, ఏమన్నాడు చెప్పండి అక్కడ చివరిలో? దోష నివృత్తికై దేని చేత? దైవజనమా, ఎప్పుడు నా తప్పుకు నేనేం చేస్తే ప్రాయశ్చిత్తం కలుగుతుంది? నేను చేసిన దోషానికి, నేను చేసిన తప్పుకు, నేను చేసిన పొరపాటుకు ఏం చేస్తే ప్రాయశ్చిత్తం కలుగుతుందని దావీదు గిబియోనీయులను అడుగుతున్నాడు. అప్పుడు గిబియోనీయులు ఏం చెప్పారంటే, అయ్యా, నీ జోలి మేము రాం, నీ ప్రజల జోలి మేము రాం. మాకు కీడు చేసిన సౌలు ఉన్నాడే, ఉన్నాడు, చనిపోయాడు కదా. సౌలు చనిపోయాడు, కానీ సౌలుకు 8 మంది కుమారులు బ్రతికున్నారు కదా. ఆ 8 మంది కుమారులను నా చేతికి అప్పగించను, వాళ్ళని మేము ఉరివేసి చంపేస్తాం. దావీదు అన్నాడు, సరే, దోష నివృత్తికై సౌలు పిల్లలను అప్పగించమన్నారు కదా, 8 మందిని అప్పగించను, 7 అప్పగిస్తా. మెఫీబోషెత్ అనే వ్యక్తిని, యోనాతాను కుమారుని మాత్రం పొరపాటు నేను అప్పగించను అన్నాడు. ఒకసారి చూడండి, ఎవరిని అప్పగించను అన్నాడు? వాళ్ళు ఎంతమందిని అడిగారు? సౌలు కుటుంబంలో కుమారులు 8 మంది ఉంటే 8 మందిని మాకు అప్పగించు, వాళ్ళని ఉరిదీస్తాము అని మాట్లాడారు. దావీదు అంటాడు, 8 మందిని అప్పగించను, 7 అప్పగిస్తాను. ఎందుకయ్యా 7 అప్పగిస్తావు? మెఫీబోషెతుని ఎందుకు అప్పగించమంటే, దావీదు ఇక్కడ ఏమంటాడు తెలుసా? నా స్నేహితుడైన యోనాతాను బ్రతికున్న దినాల్లో యోనాతానుతో నేను ప్రమాణం చేశా. అమ్మా వినండి, యోనాతానుతో నేను ప్రమాణం చేశా. ఏమని? యోనాతానా, నేను రాజునవుతాను అన్నావు కదా, నిన్ను బట్టి నీ పిల్లలకు నేను మేలు చేస్తానని యోనాతానుకు మాటిచ్చా. నా మాట అర్థమైందిరా తల్లి? ఎవరితో మాటిచ్చారు? దావీదు యోనాతానుతో మాటిచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబంలో మిగిలిపోయింది 8 మంది అయితే, యోనాతాను కుమారుడు ఒక్కరు మెఫీబోషెత్. అంటాడు, 7 అప్పగిస్తా, కానీ మెఫీబోషెతు యోనాతాను కుమారుడిని అప్పగించను. ఎందుకో తెలుసా? మెఫీబోషెతునే గనక నేను అప్పగిస్తే యోనాతానుతో చేసిన ప్రమాణాన్ని మర్చిపోయిన వాడిని అవుతాను. మరలా నేను ప్రమాణాన్ని తప్పితే, చెప్పాలి గట్టిగా, ప్రమాణాన్ని తప్పితే శిక్ష నా మీదకి వస్తుంది కదా. ఒక మాట, మెఫీబోషెతు బ్రతికుంటే దావీదు రాజ్యానికి క్షేమమా? చనిపోతే దావీదు రాజ్యానికి క్షేమమా? జాకబన్న మీరు చెప్పండి. ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తే, మెఫీబోషెతు బ్రతికుంటే ఎప్పటికైనా సౌలు రాజ్యానికి అపాయం కలిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకు? మెఫీబోషెతు ఎవరు? సౌలు యొక్క సౌలు యొక్క మనవడు, యోనాతాను యొక్క కుమారుడు. సౌలు కుటుంబీకులు రాజులే కదా. సో కాబట్టి ఏ నాటికైనా ఈడు ముళ్ళైపోతాడేమో, నా రాజ్యానికి అసర పెడతాడేమో, నా మీద తిరుగుబాటు చేస్తాడేమో. కాబట్టి శత్రుశేషము 0 అయిపోవాలి అని మానవ రీతిగా దావీదు ఆలోచించాలి. దావీదు ఎవరో తెలుసా? మానవ పద్ధతి కంటే దైవ పద్ధతిని ఆచరించే భక్తి కలిగిన మనుష్యుడు. ఇంకొకసారి, ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థమైందా? మెఫీబోషెతు బ్రతికుంటే ఏ నాటికైనా
సౌలు సింహాసనానికి ముప్పు వస్తుంది అని మానవ రీతిగా ఆలోచిస్తారా లేదా? తలెట్లా అనొద్దు, నోరు తెరిచి చెప్పండి. మరి దావీదు మానవ రీతిని పాటించాడా, దైవ పద్ధతిని పాటించాడా? దైవజనమ, మానవ పద్ధతి వేరు, దైవ పద్ధతి వేరు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్తాం. క్రైస్తవ సంఘం ఏ ఒక్క నాటికి మానవ పద్ధతులను ఆచరించొద్దు. దైవ పద్ధతి ఏదో ఆ దైవ పద్ధతినే మనం ఆచరించుదుంగాక. ఏమనుకోవద్దు. మానవ పద్ధతి ఉంటుంది. పెళ్లి చేసిన తర్వాత అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేటప్పుడు మామగారంట అల్లుడికి కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలంట. ఇచ్చిన కట్నదానం సరిపోలేదు మా ఓడికి. ఏం గడిగి దానం చేయాలంట? ఒకసారి గట్టిగా చెప్పండి తల్లి. ఇప్పుడు ఈ మాట మీరు గట్టిగా చెప్పుకోవచ్చు. ఏం గడిగి? ఎవరి కాళ్ళు ఎవరు కడగాలి? అల్లుడి కాళ్ళు మామ కడగటమా? మామ వయసు ఎంత? తన తండ్రి వయసు 50-55 సంవత్సరాలు. ఈ అల్లుడి వయసు ఎంత? ఉజ్జాయింపుగా చెప్పండి, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల ఈ కుర్రకొంక కాళ్ళు 55 సంవత్సరాల వృద్ధుడు కాళ్ళు కడిగితే అది ఆశీర్వాదమా శాపమా? ఒక్కలు చెప్పట్లేదండి. మీరు ఎట్టున్నా ఇవన్నీ మనకెందుకులే పోనీ అన్న. మానవ పద్ధతిని సంఘం ఆచరించకూడదు. దైవ పద్ధతి ఏదో ఆ దైవ పద్ధతిని ఆచరించేవారిగా ఉండాలి. మానవ పద్ధతి ఏంటి? ఒకసారి అమ్మాయిని ఇచ్చిన తర్వాత అంట మామగోడు అల్లుని చూస్తే గడగడగడ వనకాలంట. ఏం వనకాల? ఎవరి పద్ధతి ఇది? నా దైవ పద్ధతి ఏంటో తెలుసా? తల వెంట్రుకలు నరిసిన వాని ఎదుట లేచి వాని ముఖాన్ని ఘనపరచటమే దేవుడైన యెహోవాకు భయపడటం. తల వెంట్రుకలు నరిసిన వాళ్ళు ఎవరు? వృద్ధుడు. నీకు కూతుర్నిచ్చిన ఆయన మామయ్య వృద్ధాప్యంలో ఉన్నవాడు కదా, ఆయన చూడటంతో అరే మామయ్యరా, పెద్ద అయినరా, నా తండ్రి వయసులో ఉన్నవాడురా, నేను గౌరవించాలరా. ఆ సంస్కారం ప్రతి అల్లుడు నేర్చుకోవాలి. మీరు చెప్పండి అయ్యా ఆమెననే. మన పద్ధతి ఏంటి? మానవ పద్ధతి. మానవ పద్ధతి ఏంటి? ఏంటి మానవ పద్ధతి? అల్లుడు వస్తూ ఉంటే మామయ్య సిట్టు స్టాండ్, సిట్టు స్టాండ్, సిట్టు స్టాండ్. ఈ పద్ధతి పాటించావా? రేపు నీ కడుపున ఒకడు పుడతాడు. ఎవడాడు? కొడుకు. వాడు కొడుకు అయిన తర్వాత పెద్దోడు అయిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? డాడీ షిట్ స్టాండ్, సిట్ స్టాండ్. ఎందుకు ఎట్లా జరిగిందంటే విత్తింది కొయ్యాలిగా, విత్తింది కొయ్యాలి కదా. మానవ పద్ధతిని దేవుని బిడ్డలు ఆచరించకూడదు. దైవజనమా, అది వాక్యానుసారమైన పద్ధతి అయితే యేసు నామం పేరిట దాన్ని ఆచరించే వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్తాం. కొంతమంది చూడండి, ఏ పని చేసినా ముహూర్తాలు విచారించకుండా, తిథులు విచారించకుండా అసలు ఏ పని చేయరు. ఒక ఆయన నాకు పొద్దున్నే ఫోన్ చేశాడు, అయ్యగారు రేపు ఉదయం 5:45 మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు, బోరైపోతున్నాను అన్నాడు. మనోడు సెకండ్లు కూడా వదిలిపెట్టలేదంటే నాకు డౌట్ వచ్చింది. ఆ టైంలో ఎందుకు రమ్మంటున్నావు అయ్యా అన్నాను. శుభముహూర్తం అయ్యా, 6 దాటిన తర్వాత దుర్ముహూర్తం అంట. 5:45 ఎన్ని సెకండ్లమ్మా? మనోడు ఏం వదిలిపెట్టలా, సెకండ్లు కూడా వదిలిపెట్టలా. నేను అన్నా, వస్తా, నువ్వు చెప్పిన టయానికి రాను. 9ంటికి వస్తా, నువ్వు చెప్పిన టయానికి నేను రాను అన్నా. నాతో మాట్లాడతా మాట లేదు కానీ, అయ్యగారో 6 రావాలి, అయ్యగారో 6 రావాల, శుభముహూర్తం అన్నాడు. క్రైస్తవుడికి శుభముహూర్తం లేదు, దుర్ముహూర్తం లేదు. యేసయ్య మనతో ఉంటే ప్రతిరోజు శుభముహూర్తమే, ప్రతిరోజు మంచి రోజే. క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు. గట్టిగా చెప్తాం ఆమేన్. క్రీస్తులో ఉన్నవాడికి తిథులు, నక్షత్రాలు, వారాలు, రాసుల బలం ఇవేవీ లేవు. క్రీస్తు నీతో ఉంటే ఎడారిలో అడుగుపెట్టిన ఏదేనులాగా దేవుడు మారుస్తాడు. నేను నమ్ముతా మాట. నేను రాను అన్నా. ఆ మాట అనలేదు కానీ ఆయన భావన, ఆయన మాటల్లో ఉన్న భావన నాకేం అర్థమైందో తెలుసా? నువ్వు రాకపోయినా పర్వాలేదయ్యా, హైదరాబాదులో నువ్వు ఒక్కడివే పాస్టర్ అయినట్టు, ఇంకెవరు పాస్టర్లు లేనట్టు మన చర్చికి వచ్చేవాడు కాదు. అయితే పద్ధతులు చెప్పేవాడిని.
ఒక 500 రూపాయలు కానుకిస్తే 100 మంది పాస్టర్ గారులు వస్తారన్నట్టు ఆయన ఏదో అదే రకంగా ఉన్నా. నేనైతే రానయ్యా, మీ కార్యక్రమం చేసుకోండి అన్న. అద్భుతం. 1000 అడుగులు బోరు, 1000 అడుగులు లోతు వేసాడట. సరిపోలేదని ఇంకొక 5 అడుగులు, ఇంకొక 500 అడుగులు ఎక్స్ట్రా వేసాడట. 1500 అడుగుల దాకా, 1000 అడుగులకు పైన బోరేసాడు. దేవుని మహాకృపను బట్టి సొక్క నీరు కూడా పడలేదంట. కలిశాడు. బ్రదరు, నీళ్లు బాగా పడినాయా అన్న. అది ఒక్కటి అడగొద్దండి. నేను అన్న, శుభముహూర్తాన బోరేయటయ్యాలా, నీళ్లు పడకపోవటయ్యాలా అంట. గద్గదే నాకు అర్థం కాదు ఎప్పటికీ. లోక పద్ధతులను దేవుని పిల్లలు ఆచరించేవారిగా ఉండకూడదు. దైవ పద్ధతి ఏదో, ఈ పద్ధతిని దేవుని బిడ్డలు ఆచరించుదురుగాక. చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. మంచిది. దోష నివృత్తికై నేనేం చేయాలి అంటే, ఆ 7గురిని ఉరేసి చంపమన్నాడు. ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత భక్తుడైన దావీదు చేతులెత్తి ప్రార్థన చేస్తే దేశాన్ని క్షమించి క్షామములో నుండి క్షేమానికి దేవుడు నడిపించాడు. క్షామములో నుండి క్షేమానికి దేవుడు నడిపించాడు. కరువులో నుండి సమృద్ధికి దేవుడు నడిపించాడు. దైవజనమా, దేవుని ఎదుట నిజమైన ప్రాయశ్చిత్తం ఏదో తెలుసా? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం, దిద్దుబాటుకు మించిన ప్రాయశ్చిత్తం క్రైస్తవ జీవితంలో మరొకటి లేదు. ఒకసారి నాతో కలిసి మాట చెప్తారా? దిద్దుబాటుకు మించిన ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం క్రైస్తవ జీవితంలో మరొకటి ఏదీ లేదు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో, మన బ్రతుకులో, మనం అనుభవించే కరువుకు ఒకవేళ నీ అవిధేయత కారణమైతే, నీలో ఉన్న లోపం కారణమైతే, ఫలానా లోపం వల్ల నీ బ్రతుకులో కరువు అనుభవిస్తున్నావు అని దేవుడు నీతో మాట్లాడితే, ఏదేదో చేయాలి ఆలోచించాల్సిన అవసరం లేదు. దావీదు ఆ 7గురిని ఉరేసి చంపినట్లుగా నీలో ఉన్న పాపాన్ని, అపవిత్రతను నువ్వు చంపగలిగితే, నీలో ఉన్న బలహీనతను తొలగించుకోగలిగితే, నీలో ఉన్న చెడును నువ్వు తొలగించుకోగలిగితే, వెండి చెల్లించాల్సిన అవసరంలా, బంగారం చెల్లించాల్సిన అవసరంలా, లక్షల రూపాయల డబ్బుతో దేవుని వరాన్ని కొనుక్కోవాల్సిన అవసరంలా, నీవు కార్చే ఆ పశ్చాత్తాపపు కన్నీటి చుక్కలలోనే నీ ప్రతి శాపం కొట్టుకుని పోతుందని ప్రభు పేరిట మనం చేస్తున్నా. దేవుని సన్నిధిలో, ఎస్ దేవా, నేను ఈ తప్పు చేశా, నన్ను క్షమించు, ఇంకొకసారి నా బ్రతుకులో ఈ పొరపాటు రాకుండా నా జీవితాన్ని కాపాడుకుంటానని ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి ఒప్పుకోలు చేసి, ఏ ఒప్పుకోలైతే చేసావో ప్రమాణాన్ని మేరకుండా నోటి మాటను కాపాడుకుంటూ బ్రతికితే, దేశాన్ని కరుణించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కరుణించును గాక. ఆ ఒక్క మాట 14వ వచనం చూడండి, అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 14వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీల దేశమునకు చేరిన శాలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతి పెట్టిరి. నాతో కలిసి చివరి మాట, రాజు ఎలాగూ చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించెను. నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఎప్పుడు అంగీకరించాడు? అక్కడ పదజాలం చూడండి. రాజు ఎలాగూ చేసిన తరువాత, వారి ఎముకలను సమాధి చేసిన తర్వాత, నరహంతకులను సమాధి చేసిన తర్వాత, దేశం కొరకు దావీదు చేసిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించాడు. దైవజనమా, నీ కుటుంబం కొరకు నువ్వు ఏ విజ్ఞాపన చేయబోతున్నావో, నీ కుటుంబం కొరకు నువ్వు చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించునుగాక. సంఘం కొరకు నువ్వు చేసిన విజ్ఞాపన రాగల కాలములో దేవుడు అంగీకరించునుగాక. నీ పిల్లల కొరకు నువ్వు చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించునుగాక. దేవుడు అంగీకరించున్నట్లుగా మీరు నేను చేయాల్సిందేంటో తెలుసా? దేవునికి అయిష్టమైనవి సమాధి చేయాలి. సమాధి చేసి బయలుదేరు. నీ ప్రార్థన
నీ పెదవులలో నుండి బయలుదేరిన ప్రతి విజ్ఞాపన నా దేవుడు అంగీకరించి ప్రతిఫలం ఇచ్చునుగాక.